సో లాస్ట్ క్లాస్లో పార్ట్ 1 కంప్లీట్ చేశాం కదా. సో ఈరోజు మనం పార్ట్ 2 కంప్లీట్ చేయాలి. పార్ట్ 2 స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. సో ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎక్స్టెన్షన్ చేయించాను, వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ చేశాను. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా. ఎస్పిఆర్ఓ ఐఎంజి వెళ్ళండి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. సో అకౌంట్ డిటర్మైజేషన్ చేయడానికి మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ ఎస్పిఆర్ఓ ఐఎంజి. వన్ మినిట్ అండి. పార్ట్ 2లో ఉన్నాము. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ ఎస్పిఆర్ఓ ఐఎంజి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అసెట్ క్లాసెస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. టీ కోడ్ కావాలంటే ఎలా ఓపెన్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు. ఎగ్జిక్యూట్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో అకౌంట్ డిటర్మైజేషన్. సో మీ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం ఎలా తీసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాను. పి ఇవ్వండి. పి అంటే ప్లాంట్. అండ్ సింబల్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ తర్వాత పి. పి అంటే ఏంటి? ఎవరైనా లైన్స్ ఫామ్ చేస్తున్నారు ఎవరైనా? క్లాస్ వద్దంటే ఆఫ్ చేసేస్తాను, మీ ఇష్టం. ఇంకా కర్సర్ మౌస్ మూవ్ చేయకండి. మూవ్ చేస్తే అలా వస్తుంది బై మిస్టేక్లో ఒక్కోసారి. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, తర్వాత అండర్ స్కోర్ ఎందుకు ఇచ్చారు? మీ కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత అండ్ అండ్ సింబల్ ఉంటుంది కదా, అండ్ సింబల్. పి కుమార్, మీ కంపెనీ కోడ్ తర్వాత పి ఇవ్వండి. పి అంటే ప్లాంట్. అండ్ సింబల్. ఎం ఇవ్వండి. ఎం అంటే మిషనరీ. ఓకే, మీ కంపెనీ కూడా ఇచ్చాం. పి అండ్ సింబల్ ఎం ఇచ్చాం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ పైన స్వెల్లింగ్ ఉంది చూడండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సేవ్. కంటిన్యూ. సో నోట్ చేసుకోండి, ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకోండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేశాము? మీ కంపెనీ కోడ్, పి అండ్ ఎం. నెక్స్ట్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఇవ్వండి. క్రియేట్ కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. 1.5 hours అలా టైం తీసుకుంటుంది. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ పార్ట్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇంతకుముందు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఐఎమ్ సారీ.
స్క్రీన్ మనకి ఇంతకుముందు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, అదేవిధంగా ఎసెట్ అకౌంటింగ్లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పచ్చు. ఓకే. సో ఇక్కడ 2000 సెలెక్ట్ చేసుకోండి. 2000 జనరల్ క్లిక్ చేశారా? సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ యాజ్ పైన కాపీ యాజ్ చూడండి. సో 2000 రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్ టిఏపిఎం ఇవ్వండి. టిఏపిఎం లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా ఎనీ 4 డిజిట్స్ అనేది తీసుకోవచ్చు. ప్లాంట్ అండ్ మిషనరీ అని టైప్ చేయండి. అక్కడ డిస్క్రిప్షన్ ప్లాంట్ అండ్ మిషనరీ. అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్, సేవ్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి? స్క్రీన్ లేఅవుట్ అంటే ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టైప్ అనమాట. ఇది బ్యాక్ నెక్స్ట్ నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. నోట్ చేసుకోండి. మీరు ఏం చేశారు? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏం క్రియేట్ చేశారు నోట్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ షీట్లో మీ కంపెనీ కోడ్ ప్లస్ పిఎం ఇచ్చాం. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. నంబర్ రేంజ్ ఇంటర్వెల్ AS08 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. 01, 100 to 10,000. సో ఇది ఎసెట్ కి సంబంధించిన నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ప్రతి ఎసెట్ కి ఒక నంబర్ వస్తుంది కదా, అదనమాట. 100 to 10,000 లేదంటే 1000 ఎట్లా తీసుకోవచ్చు. ప్రతి ఎసెట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్. సేవ్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. బాగా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అక్కడ నంబర్ అని యాడ్ చేసుకోండి. నెక్స్ట్లో 100 to ఎంత ఇచ్చాం? 100 to 10,000. సో నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. అసెట్స్ ని క్లాసిఫై చేస్తుంది. వెండర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. కస్టమర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. అలాగే అసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది అసెట్స్. సో అసెట్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. కీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. మనం పాత్ ద్వారా వెళ్ళండి. సేమ్ పాత్ అక్కడే ఉంది చూడండి. సేమ్ పాత్. డిఫైన్ అసెట్ క్లాసెస్. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో అసెట్ క్లాసెస్ ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. 3 లెటర్స్ ఇచ్చారు కదా. పిఎం. పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ కింద అకౌంట్ డిటర్మైజేషన్. అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ P&M ఇచ్చాం, గుర్తుందా? అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాం? మీ కంపెనీ కోడ్ ఇచ్చాం, P&M ఇచ్చాం, ఆల్రెడీ క్రియేట్ చేసాం, అదే తీసుకుంటున్నాం. ఓకేనా? అకౌంట్ డిటర్మైజేషన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ TAPM లాస్ట్లో చూడండి. అది మనం జస్ట్ క్రియేట్ చేసాము. ఇవన్నీ కూడా ఇవ్వండి. నెక్స్ట్
నంబర్ రేంజ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకొని తీసుకోవాలి. డౌన్లో ఉంటాయి చూడండి, మీ కంపెనీ కోడ్ ఉంటుంది కనిపిస్తుంది. డౌన్కి మూవ్ చేయండి, ఇక్కడ డౌన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ కనిపిస్తుంది. చూసారా, ఇది మనం క్రియేట్ చేసినటువంటి స్క్రీన్ లేఅవుట్ రూల్స్. నంబర్ రేంజ్, మీ కంపెనీ కూడా కనిపిస్తుంది. 01 01 పైన డబుల్ క్లిక్ చేయండి. 01 పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమీ అవసరం లేదు. వెయిట్ ఇంక్లూడింగ్ ఎసెట్ అనేది తీసుకోండి, ఏం అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఇవేమి అవసరం లేదు. ఓకే, సేవ్. సేవ్ చేయండి. ఇక్కడ ఎసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేసామో TA9 PM నోట్ చేసుకోండి. TA9 PM TA9 PM. ఓకే, నోట్ చేస్తారా? వెరీ గుడ్. నెక్స్ట్ షీట్ పార్ట్ 2 కంప్లీటెడ్. 2 కంప్లీటెడ్ కదా, ఓపెన్ చేయండి. 2 కంప్లీటెడ్. సో పార్ట్ 2 అనేది ఇది మొత్తం కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ పార్ట్ 3. సో ఇక్కడ GL అకౌంట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ క్రియేట్ చేయాలి మనం. టోటల్గా 7 GL అకౌంట్స్ ఉన్నాయి. ప్లాంట్ అండ్ మిషనరీ దేని కిందకి వస్తుంది? ప్లాంట్ అండ్ మిషనరీ అనేది ఎసెట్స్ కిందకి వస్తుంది. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎసెట్స్ కిందకి వస్తుంది. సేల్ ఆఫ్ ఎసెట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఇన్కమ్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఎక్స్పెన్సివ్, స్క్రాపింగ్ ఎక్స్పెన్సివ్, డిప్రిషియేషన్ ఎక్స్పెన్సివ్, ఇవన్నీ వస్తుంది. ఓకేనా? వెళ్ళండి, /n FS00 /n FS00. సో ఈ GL అకౌంట్స్ మనము క్రియేట్ చేయాలి. FS00. సో ఫస్ట్ GL అకౌంట్ ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. ఓపెన్ చేయండి. ఫస్ట్ GL అకౌంట్ ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ అయినా చూడండి. ప్లాంట్ అండ్ మిషనరీ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 2 క్రియేట్ చేద్దాం. ఫస్ట్ దేనికి ఎందుకు వస్తుంది? అసెట్స్. కరెంట్ అసెట్స్ లో తీసుకుంటారా? మీ ఇష్టం. కరెంట్ అసెట్స్ ఇవ్వండి. అసెట్స్ క్రియేట్. లాస్ట్ నెంబర్ తీసుకోండి, లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ ఇవ్వాలి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇవ్వండి కుమార్, బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి కుమార్. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. తర్వాత కంట్రోల్ డేటాలో చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. అదే సో రికన్సిలేషన్ అకౌంట్ వీటికి ఇవ్వాలి.
వేటికి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో అసెట్స్ కదా, అసెట్స్ కి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయండి. షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. అది కాదు, 001 కాదు తీసుకోవాల్సింది, డ్రాప్ డౌన్ చేయండి. సో ఇది అసెట్ అకౌంటింగ్. సో దీనికి ఏమి ఇవ్వాలి? 18 అంటే మీనింగ్ ఏంటి చూడండి. 18 అసెట్ నంబర్. అసెట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 001 కూడా తీసుకోవచ్చు, బట్ 018 తీసుకుంటే అసెట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ దగ్గర G067 కదా, రికన్సిలేషన్ అకౌంట్ ఇన్వాల్వ్ అయినది G067. డ్రాప్ G067 ఇవ్వండి కుమార్. డ్రాప్ డౌన్ చేయండి. G067 అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్. చూసారా? ఇదిగో. అది ఇవ్వాలి. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ అకౌంటింగ్ డిటర్మైజేషన్, కరెంట్ అసెట్స్, యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్. మీరు ఫిక్స్డ్ అసెట్స్ లో తీసుకోండి బెటర్. ఇక్కడ మనం కరెంట్ అసెట్స్ తీసుకున్నాం, డెమో కదా. నెక్స్ట్ ఇవ్వండి. క్రియేట్. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాము కరెంట్ అసెట్స్. మీరు ఫిక్స్డ్ అసెట్స్ లో తీసుకోండి ప్రాజెక్ట్ లో. టైప్ డిస్క్రిప్షన్, కరెంట్ అసెట్స్, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ టోటల్ గా తీసుకొని నేను చెప్పినట్లు ఇవ్వండి. ఏసీసీ, డిఈపి, డిఈపి, ఏసీసీ స్పేస్ డిఈపి స్పేస్ ఎంఏసిహెచ్ స్పేస్ ఏసీ. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ టైప్ చేయండి. అక్యుములేటెడ్, లేదంటే మీరు అక్కడ ఎక్స్ట్రాలో ఉంది కాపీ కూడా చేయొచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు అక్కడ నుంచి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా, రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. కరెంట్ అసెట్స్, అసెట్స్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 018, 018, 018, 1 minute, 018. Next, create bank interest G001, G067, save. సేవ్ చేయండి అంతే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సో ఈ 2GL అకౌంట్స్ ఇన్కమ్ లో తీసుకుందాం. డైరెక్ట్ ఇన్కమ్. ఎవరైనా 1 minute వెయిట్ చేయండి, కాల్ చేస్తున్నా.
ఓకే. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఎసెట్ అండ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. ఈ 2 GL అకౌంట్స్ అనేవి దేని కిందకి వస్తుంది? ఇన్కమ్లోకి వస్తుంది. వెళ్ళండి /n/FS00 అదర్ ఇన్కమ్ తీసుకుందామా? అదర్ ఇన్కమ్ ఓపెన్ చేయండి. అక్కడికి ఎందుకు ప్రెస్ చేస్తున్నారు కుమార్? జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి సార్. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి. క్లోజ్ చేయండి అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఇవ్వండి. క్లోజ్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ కంపెనీ కోడ్ ఉంటుంది కదా, కంపెనీ కోడ్ ఇవ్వండి కుమార్. జిఎల్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. 300-105. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్. అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. సేల్ ఆఫ్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్. లాంగ్ టెక్స్ట్ కూడా సేల్ ఆఫ్ అసెట్. తర్వాత కంట్రోల్ డేటాలో లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. ఓకే, 1 minute. షార్ట్ కీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0. వెయిట్ సేల్ ఆఫ్ అసెట్ కదా, చేంజ్ అవుతుంది. ఇది రికన్సిలేషన్ కాదు. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. రికన్సిలేషన్ ఇవ్వకూడదు ఇక్కడ. నేను కుమార్ కొంచెం వెయిట్ చేయండి కుమార్, నాకు చెప్తాను, మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. కంట్రోల్ డేటాకి వెళ్ళండి సార్. ఇది రికన్సిలేషన్ కాదు, ఇవ్వలేదు కదా, ఇవ్వకండి వీటికి ఇవ్వకండి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే కరెక్ట్గా ఉంది, అసెట్ నెంబర్ కరెక్ట్ ఇచ్చేసారు. ఓకే. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సేల్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. సో అసెట్ రిటైర్మెంట్ కదా, డౌన్కి వెళ్ళండి. G052 ఇది చూడండి, ఇది తీసుకోవాలి. అకౌంట్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. సేల్ ఆఫ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ ని మనము సేల్ చేసేస్తున్నాం, అంతే కదా, కాబట్టి ఇది ఇవ్వాలి. ఓకే, కాబట్టి ఇది ఇవ్వాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ సేమ్ అది తీసుకోండి. అదర్ ఇన్కమ్ లో తీసుకోవాలి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిస్క్రిప్షన్ ఉంది, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. ఇచ్చారా? నెక్స్ట్ తీసుకోవట్లేదా? కింద ఇవ్వండి. ఇంకేమవుతుంది వదిలే, లీవ్ ఇట్. కింద లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. నెక్స్ట్
లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 018 ఇచ్చారా సార్? ఓపెన్ చేయండి, నేను చూడలేను సారీ. G0 G0 52 కదా, ఇవ్వండి. లైన్ ఏంటి కుమార్, కంగారు పడకండి సార్, స్లోగా చేయండి సార్, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052, G052 అండ్ సేవ్. సేవ్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ ఏమని చూడండి. నెక్స్ట్ ఇంకా 3 జిఎల్స్ క్రియేట్ చేయాలి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ అండ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. సో ఎక్స్పెన్సివ్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఎక్స్పెన్సివ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ తీసుకుంటారా, తీసుకోండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్, ఎక్స్పెన్సివ్, డైరెక్ట్ ఎక్స్పెన్సివా ఇవ్వండి. నెక్స్ట్ లాస్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా, లాస్ ఆన్ సేల్ ఎసెట్ అకౌంట్, లాస్ ఆన్ సేల్ ఎసెట్, తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, సారీ స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. వెళ్ళండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ MAC అకౌంట్ అని ఇవ్వండి, టోటల్ గా తీసుకోదు. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, మిషనరీ GL, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ GL, ఎక్స్పెన్సివ్ గ్రూప్,
కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిఈపి ఆన్ ఎంఈసి అని ఇవ్వండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. Create bank interest G001 and save. Okay. Completed. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్ జిఎల్ అకౌంట్స్. పైన క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. పైన క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి. ఓకే, వెళ్ళండి. A0 AO90 కదా. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? వెయిట్. వెళ్ళండి కుమార్, ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా టీ కూడా ఇచ్చారా? పాత్ ద్వారా వెళ్దామా? ఇక్కడ చార్ట్ ఆఫ్ ఏమి ఇచ్చారు మీరు? అది కాదండి, పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. SPROING. ఫైనాన్షియల్ అకౌంటింగ్, సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. పైన ఉంది, పైన. SINGL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేశారు. మీ కంపెనీ కోడ్ ప్లస్ ఏమి ఇచ్చారు చూడండి. మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కదా. సో మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చారు. కంటిన్యూ. 1 minute. ఇక్కడ ఏముంది? మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంది పైన. ఇక్కడేమో చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్టే ఉంది. ఓకే, ఇలానే ఉండాలి. ఓకే, సో ఇది వచ్చింది కదా. సెలెక్ట్ చేసుకోండి దీన్ని. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి కుమార్. సో ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా చేయాలి కుమార్, ఫాస్ట్గా చేయకండి. అకౌంట్ డిటర్మైజేషన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ పైన క్లిక్ చేశారు. తర్వాత వెయిట్. ఇక్కడ అకౌంట్ డిటర్మైజేషన్ పైన డబల్ క్లిక్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ పైన డబల్ క్లిక్ చేయాలి. చేశారు కదా. ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ లాస్ట్లో ఉంది. సో మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చాము? సో అకౌంట్ డిటర్మైజేషన్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడ్ P&M. మీ కంపెనీకి మనం జస్ట్ మనం ఇంతకుముందు క్రియేట్ చేశాం కదా అకౌంట్ డిటర్మైజేషన్. మీ కంపెనీ కోడ్ P&M అది ఇవ్వాలి. ఇవ్వండి, మనం క్రియేట్ చేసాం ఇది. ఇవ్వండి అది TA99 P&M. కంటిన్యూ.
సెలెక్ట్ చేసుకోండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ ఉంది. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారా? ఇక్కడ కొన్ని ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి మనం. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఫస్ట్ వన్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి. మనం జస్ట్ నో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. ఇవన్నీ అకౌంట్ డిటర్మైజేషన్లో అసైన్ చేస్తున్నాం. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ కంగారు పడద్దు సురేష్, స్లోగా ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ 200 200 అంట చూడండి. 117 117 పైన ఉంది. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేయాలి 1 by 1. ఓకే, చూడండి. నెక్స్ట్ లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇది కుమార్ అంటే మీనింగ్ ఏంటి? స్క్రాపింగే కదా. డ్రాప్ డౌన్ చేసి స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ 460 sir. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. నెక్స్ట్ క్లియరింగ్, వెయిట్ కుమార్, క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ అసెట్ కదా. ఓకే, సేల్ చేస్తే దేని కిందకు వస్తుంది యాక్చువల్గా? అది సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. సేల్ చేస్తాం. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్, సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. రెవెన్యూ వస్తుంది కదా. అసెట్ సేల్ చేస్తే ఏమొస్తుంది? రెవెన్యూ. కాబట్టి సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్, సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్, సేల్స్ అకౌంట్ కాదు, సేల్ ఆఫ్ అసెట్. 105 కుమార్ గారు చెప్తున్నారు, ఫాలో అవ్వండి. నవీన్ కుమార్ గారు చెప్తున్నారు, ఫాలో అవ్వండి. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఆయన చెప్తున్నారు, ఫాలో అవ్వండి. నెక్స్ట్ సో ఫస్ట్ ఏమి ఇచ్చాము ప్లాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది? గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్. గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిటే కదా. గెయిన్ అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ లాస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్ కదా. ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఇవ్వండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. 406. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ కనిపిస్తే ఏమని చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా అనేది. వన్ మినిట్ నేను చెక్ చేస్తాను. 1 minute వెయిట్ చేయండి కుమార్, అలాగే ఉంచండి, మూవ్ చేయకండి.
సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ప్లాంట్ అండ్ మిషనరీ, స్క్రాపింగ్, సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. ఓకే, కరెక్టే ఉంది. నెక్స్ట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. డిప్రిసియేషన్ పైన క్లిక్ చేయండి. ఆ, ఇక్కడ వచ్చేసి ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ తీసుకోండి. వెయిట్ వెయిట్ ఐఎమ్ సో వెయిట్ 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 కాదు. డిప్రిసియేషన్ పైన క్లిక్ చేశారు కదా, అది కాదు. ఇక్కడ వచ్చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. అక్యుములేటింగ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. ఫస్ట్లోనే అది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. 400,608. 400,608 అంట చూడండి. 400 కాదు కాదు, 200,118 కదా. అక్యుములేట్ డిప్రిసియేషన్ ఆన్, అదే కరెక్టే, పైనే ఉంది కదా. 200,118 కదా. అక్యుములేటింగ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఇవ్వండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. సెకండ్ దాని కిందనే డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. సో ఇవి మ్యాండేటరీ ఇవ్వాలి. వీటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం ఇంతకుముందు విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఇచ్చాం. జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్లో జిఎల్ అకౌంట్స్ అసైన్ చేసాం. సేమ్ ప్రాసెస్. సేవ్. ఏంటి సేవ్ అవ్వలేదు, ఎర్రర్ ఫామ్ అయింది ఏంటి? వెయిట్ చేయండి, డేమో వచ్చింది. సేవ్ చేయండి. వెయిట్ 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 కుమార్, నన్ను ఎర్రర్ చెక్ చేయండి కుమార్. ఎర్రర్ చెక్ చేయనివ్వండి. వెయిట్ వెయిట్ ఇప్పుడంతా బ్యాలెన్స్ షీటా, అకౌంట్ నంబర్ 40608. వెయిట్ చేయండి, ఇలా వస్తున్నట్టు ఎర్రర్ ఎప్పుడు రాలేదు ఇట్లా. వెయిట్ చేయండి 1 minute. ఇట్లా రాలేదు ఎప్పుడు. న్యూ సెషన్ తీసుకోండి. ఎందుకు వస్తుంది ఇట్లా? మనం రాంగ్ చేసామా? న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. 400,608 న్యూ సెషన్ తీసుకోండి. FS00కి వెళ్ళండి. ఎవరైనా చేంజ్ చేశారా ఏంటి? ఈ 400,608 ఎక్కడ ఉంది చూడండి. ఇవ్వండి. 400,608 డబల్ క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కరెక్టే ఉంది కదా, ఎందుకు తీసుకోవట్లేదు? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. అంతా కరెక్టే ఉంది, ఇదేంటి ఇలా వస్తుంది? ఎప్పుడు ఇలా రాలేదు, ఎర్రర్ ఎప్పుడు ఫామ్ అవ్వలేదు అసలు.
డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ కదా, 1 minute. మనం కరెక్టే ఇచ్చామే. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ కరెక్టే కదా ఇది? అదేంటి, ఓ మై గాడ్. ఫోర్ 40608 400 608 ఓపెన్ చేయండి కుమార్. 400 608. 400 608. 460. ఇవన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయి? ఇట్లా రాకూడదు కదా. కంట్రోల్ డేటా పైన క్లిక్ చేయండి. ఎందులో తీసుకున్నాం మనం? బ్యాలెన్స్ షీటే కదా. ఓకే, టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి కుమార్. పైనే ఉందండి టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ కరెక్టే ఉంది. కంట్రోల్ డేటా పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. కరెక్టే ఉంది కదా. ఎందుకని వస్తుంది ఇది? ఈ అకౌంట్కి ఎందుకు వస్తుంది ఎర్రస్ అనేది? దీనికి కదా వస్తుంది. ఇలా రాకూడదు యాక్చువల్గా. ఇట్లా ఎందుకు వస్తుంది? ఒక పని చేయండి, ఆ సెషన్కి వెళ్ళి సేవ్ చేయండి. మళ్ళీ ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి. పైన దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇది ఉంది కదా, క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. చేయండి అకౌంట్. వెయిట్ చేయండి 1 minute.
జిఎల్ అకౌంట్ కరెక్టే ఉంది, ఎందుకు ఇట్లా వస్తుంది? క్లోజ్ చేయండి ఒకసారి అది. ఆ సెషన్కి వెళ్ళండి. ఇక్కడ 1 minute. మనం ఎక్కడ ఇచ్చాం? మనం 1 minute వెయిట్ చేయండి. ఇక్కడ 1 minute. డిప్రిసియేషన్ పైన క్లిక్ చేసాము. వెయిట్, సారీ, ఇక్కడ కాదు మనం ఇవ్వాల్సింది. ఐఎమ్ సో సారీ. 40608 అనేది పైన ఇవ్వాలండి కుమార్ గారు. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. 400 డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, అదేనా? కరెక్టేనా? ఇది ఇలా ఇవ్వాలి. చూసారా? అలా ఇవ్వకపోవటం వల్ల మనకు ప్రాబ్లం అయింది. ఓకేనా? ఎసెట్ అకౌంటింగ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి. ఇదే ఫస్ట్ టైం ఇలా అనిపించింది. ఓకే, నో ఇష్యూ, కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఓకే, సేవ్ చేయండి. క్లియర్ కదా? చూసారా? అది ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, సో పార్ట్ 2 అనేది కంప్లీటెడ్. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కంప్లీటెడ్. పార్ట్ 3 కూడా చెప్పేద్దామా? 4 and 5 చెప్పేద్దామా? 1 hour టైం పడుతుంది, చెప్దామా కుమార్? ఓకేనా? సార్ రేపు చెప్దాం సార్, ఎలాగా ఉందో కంటిన్యూ అవుతుంది కదా. రేపు చెప్దామా? ఎస్ సార్. మరి రేపు జాయిన్ అవ్వండి, మనకి ఎందుకంటే డిలే అవ్వకూడదు, మనం కంప్లీట్ చేసేద్దాం. మీకు యాక్చువల్గా వీడియోస్ ఇచ్చేసి నేర్చుకోవడం అని చెప్పచ్చు, కానీ ఎందుకు చెప్తున్నాను? సో నా వైపు నుంచి మిస్టేక్ అనేది ఉండకూడదు. ఓకేనా? అంతే కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు వీడియోస్ ఇచ్చేసి నేర్చుకోమని చెప్పచ్చు, మీరు ఎవరు ఏమనరు, నేను మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ ఎందుకు చెప్తున్నా, అన్ని టాపిక్స్ అన్ని కూడా మ్యాక్సిమం కవర్ చేద్దాం అనేది. ఓకే, సో టుమారో 8 PM to 9 PM. క్లియర్ కదా? ఓకే సార్. రైట్, టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.